యూత్ డ్రగ్స్ వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని దుబ్బాక సీఐ పాలెపు శ్రీనివాస్ హెచ్చరించారు. ప్రస్తుత సమాజంలో నేటి యువత డ్రగ్స్, గంజాయి, కొకైన్ వంటి మాదక ద్రవ్యాలకు బానిసలై వారి ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ ఆదేశాల మేరకు దుబ్బాకలో పలు పాన్ షాపుల్లో 2 పడక గదుల గృహ సముదాయంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. యువత, విద్యార్థులు మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారొద్దని పోలీసులు సూచించారు. ఆదేశాల మేరకు ఈ దుబ్బాక పట్టణంలో కొన్ని అనుమానాస్పద ప్రదేశాలలో ఈ మత్తు పదార్థాలకు సంబంధించి డ్రగ్స్, గాంజాయి అటువంటి మత్తు పదార్థాలకు సంబంధించి డాగ్ స్క్వాడ్ తోటి తనిఖీలు చేయడం జరిగింది. నేను దుబ్బాక ప్రజలకు చెప్పేది ఒకటే, ఈ డ్రగ్స్, మాదక ద్రవ్యాలకు సంబంధించి అంటే మన పిల్లల భవిష్యత్తు, ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో మన ఏరియాకు రాకుండా తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంటుంది. వాటిని అరికట్టడం కూడా మన సోషల్ రెస్పాన్సిబిలిటీ. మా నుంచి 100% పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. మీరు కూడా మత్తు పదార్థాలకు సంబంధించి, డ్రగ్స్కు సంబంధించి ఏదైనా సమాచారం ఉన్నట్లయితే మాకు సమాచారం అందించండి. 100% మీ ఇన్ఫర్మేషన్ కాన్ఫిడెన్షియల్గా ఉంచుతాము. ఈ తనిఖీలు ఎవ్రీ మంత్ కూడా మాకు అనుమానం ఉన్న ప్రతి ప్రదేశంలో ప్లస్ ఇన్ఫర్మేషన్ ఉన్న ప్రతి ప్రదేశంలో కూడా తనిఖీలు చేస్తుంటాం. దానికి పబ్లిక్ మీరు కూడా మాకు 100% కోఆపరేట్ చేయాలి.